వెల్కమ్ టు దిశ టీవీ. బిగ్ బాస్ మొదలైందంటే గొడవలు, ఏడుపులు, రచ్చ కామన్గా ఉంటుంది. ఎప్పుడు ట్విస్టులు ఇస్తూ ఆడియన్స్ అటెన్షన్ మాత్రం తమ వైపుకే తిప్పుకుంటూ ఉంటారు. కానీ ఈసారి సీజన్ 5 మాత్రం కాస్త వెనకబడిపోయింది. మొదట 3 వారాలు షో బాగానే గడిచిపోయింది. కానీ 4వ వారం వచ్చేసరికి మాత్రం చప్పగా సాగడం మొదలైంది. 3 కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ తర్వాత అది ఇంకా స్లోగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. హౌస్మేట్స్ మధ్య టాస్కులు పెట్టినప్పటికీ అవి పెద్దగా ఆసక్తిగా అనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్ తప్ప మామూలు రోజుల్లో టీఆర్పీ రేటింగ్ కూడా అంతగా రావడం లేదట. దీని గుర్తించిన నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బుల్లితెరపై క్రేజ్ సంపాదించిన హాట్ బ్యూటీ యాంకర్ను రంగంలోకి దింపేందుకు ప్రచారం జరుగుతోందట. హౌస్లోకి ఆమెను తీసుకువచ్చి మళ్లీ జోష్ పెంచే ఆలోచనలు ఉన్నాయట. వచ్చే వారమే ఈ ఎంట్రీ ఉండబోతుందని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ ఇంత స్లోగా సాగడానికి బిగ్ బాస్ తప్పిదమే ప్రధాన కారణమని తెలుస్తోంది. షో మొదలైన కొన్ని రోజుల్లోనే హౌస్లో రచ్చరచ్చ క్రియేట్ చేసే సభ్యుల్ని బిగ్ బాస్ బయటకు పంపించేశాడు. ఆ దెబ్బతో ఈ సీజన్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు హౌస్లో 16 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో ఈ వారం మరో క్యాండిడేట్ ఎలిమినేషన్ కూడా జరుగుతోంది. ఇలాంటి సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొత్త కంటెస్టెంట్స్ను తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ బ్యూటీ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రేసులో యాంకర్ విష్ణుప్రియ, వర్షిణి, నవ్యస్వామి ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఎంట్రీ మాత్రం తప్పనిసరి. అయితే మిగిలిన ఇద్దరి కంటే విష్ణుప్రియ టాప్ ప్లేస్లో ఉందని తెలుస్తోంది. దీంతో ఆమె హౌస్లోకి వస్తుందన్న ప్రచారం కూడా మొదలైంది. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా రచ్చ సాగుతోంది. హాట్ డ్యాన్స్ వీడియోలు, ఫోటోలను తెగ అప్లోడ్ చేసేస్తోంది. తన ఘాటైన అందాలతో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే విష్ణుప్రియ ఎంట్రీ పక్కా అనిపిస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు బిగ్ బాస్ కాన్సెప్ట్ అంత నచ్చదని చెప్పేసింది. చాలాసార్లు ఆఫర్ వచ్చినా నేను తిరస్కరించానని చెప్పింది. దీంతో ఇప్పుడు ఆమె ఎలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. గతంలో లోబో కూడా ఇలాంటి కామెంట్స్ చేసి షోలోకి వచ్చాడు. విష్ణుప్రియ కూడా అలాగే వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే హౌస్లో 5 అందగత్తెలు ఉన్నారు. ఇప్పుడు విష్ణుప్రియ ఎంట్రీతో మరింత హాట్ బ్యూటీగా మారబోతోంది. ఇదిలా ఉంటే ఈ 3లో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారనేది స్పష్టత రావడం చాలా కష్టంగా ఉంది. అయితే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.